యాజ్ ఎ టీచర్ నేను కామన్ గా వినే క్వశ్చన్ ఏంటి అంటే కెన్ ఐ ప్రిపేర్ ఫర్ బోత్ జేఈ అండ్ ఈఏపీ సెట్, లేకపోతే నేను జేఈ అండ్ ఈఏపీ సెట్ రెండింటిని మేనేజ్ చేయగలనా, ఆర్ ఐ హావ్ టు స్టడీ ఓన్లీ ఫర్ జేఈ అండ్ ఓన్లీ ఫర్ ఈఏపీ సెట్, కెన్ ఐ మేనేజ్ బోత్ ఆఫ్ దీస్ టుగెదర్? సో యాక్చువల్లీ ద ఆన్సర్ ఇస్ అ బిగ్ yes అమ్మా. యూ క్యాన్ మేనేజ్, యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ బోత్ జేఈ అండ్ ఈఏపీ సెట్ టుగెదర్. కాకపోతే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జేఈ అండ్ ఈఏపీ సెట్ ని ఒక టూ డిఫరెంట్ ఎంటిటీస్ కింద చూద్దాం మానేయండి. ఓకే, సో డు నాట్ ట్రీట్ దెమ్ లైక్ దేర్ ఆర్ టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ లాగా ట్రీట్ చేయకండి. దేర్ యాక్చువల్లీ టూ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అంతే. సో ఇక్కడ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒకటి ఇఫ్ యూఆర్ డూయింగ్ ద రాంగ్ వే, ఓకే, మీ ప్రిపరేషన్ కనుక సరిగ్గా లేకపోతే అటు జేఈ మెయిన్స్ సరిగ్గా స్కోర్ చేయలేకపోతారు, ఇటు ఈఏపీ సెట్ కూడా సరిగ్గా స్కోర్ చేయలేకపోతారు. ఒకవేళ మీ ప్రిపరేషన్ కనుక రైట్ డైరెక్షన్ లో ఉండి ఉంటే ఒకదానికి ప్రిపేర్ అవ్వడం వల్ల ఇంకొకటి ఇంకా బాగా మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేయగలుగుతారు. ఓకే, సో విచ్ ఎగ్జామ్ యూ హ్యావ్ టు ఫోకస్ అండ్ దాని వల్ల విచ్ ఎగ్జామ్ విల్ బి ఏబుల్ టు పర్ఫార్మ్ బెటర్ అన్నది ఒక ప్రాపర్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హార్డ్ వర్క్ కన్నా ఇక్కడ రెండాటిని మేనేజ్ చేయడానికి వీ నీడ్ స్మార్ట్ వర్క్. సో ఈ స్మార్ట్ స్ట్రాటజీ ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జేఈని అలాగే ఈఏపీ సెట్ ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది నేను మీకు కంప్లీట్లీ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఈ జేఈ అండ్ ఈఏపీ సెట్ ని నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఒక టూ డిఫరెంట్ ఎంటిటీస్ కింద చూడడం మానేయడమ్మా. సో ఒరిజినల్ గా రియాలిటీ ఏంటి అంటే మనకి ఇది జేఈ అనుకోండి, ఓకే, అండ్ ఇక్కడ ఈఏపీ సెట్ అనుకోండి. అసలు ఒరిజినల్ గా చెప్పాలి అంటే మనకి జేఈకి ఈఏపీ సెట్ కి ఆల్మోస్ట్ సిలబస్ అన్నది మ్యాచ్ అవుతుందమ్మా. ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అంటే 70 to 80% ఆఫ్ ద సిలబస్ అన్నది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అమ్మా ఫర్ జేఈకి అలాగే ఈఏపీ సెట్ కి. మాకు మేడం మిగిలిన 20% ఏమైపోయింది? సో దెర్ ఆస్ డిలీటెడ్ సిలబస్, ఐ డూ అగ్రీ దట్. అందుకని నేను ఆ 20% అన్నది పక్కన పెట్టాను. సో 70 to 80% అన్నది సేమ్ గా ఉంది కదమ్మా, దాని మీద ఫోకస్ చేయండి. ఒక వైట్ పేజ్ ఉందనుకోండి, ఎక్కడో బ్లాక్ డాట్ పెట్టాను అనుకోండి, focus on the white part more rather than the small little black dot. 70 to 80% సేమ్ ఉందమ్మా సిలబస్. సో ఆ విషయం ఎక్కువ ఫోకస్ చేయండి, ఆ విషయం మర్చిపోకండి. సో మనకి ఆల్మోస్ట్ సిలబస్ అన్నది సేమ్ గానే ఉంటుంది, కాకపోతే క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ అన్న దాంట్లో డిఫరెన్స్ అన్నది ఫైండ్ అవుట్ చేస్తారనమాట. సో బేసికలీ మీ ప్రిపరేషన్ అన్నది ఇట్ ఈస్ ఫర్ ద సేమ్ సబ్జెక్ట్, కాకపోతే ఒక సబ్జెక్ట్ ఒక నాలెడ్జ్ నేర్చుకొని యూఆర్ అటెంప్టింగ్ టూ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్, టూ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇప్పుడు మన జేఈకి ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కి మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ద వే ఆఫ్ ఆస్కింగ్, ద వే ఆఫ్ క్వశ్చనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ జేఈలో మెయిన్ వై అనే క్వశ్చన్ వస్తుంది. వై డస్ ఇట్ హ్యాపెన్, why does it do like that, why. సో దాని వల్ల మీరు అప్లికేషన్ పార్ట్ లోకి ఎక్కువ వెళ్తారు. అదే ఈఏపీ సెట్ లో మనకి క్వశ్చనింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు వై వాట్ దగ్గర ఆగిపోతాడు. సో దాని వల్ల మీకు ఈఏపీ సెట్ అనేది కాస్త బెటర్ గా ఈజీగా అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ద డిఫరెన్స్ ఇన్ ద క్వశ్చనింగ్. ఇక్కడ వై అని క్వశ్చన్ చేస్తున్నాడు, ఇక్కడ ఈఏపీ సెట్ లో వాట్ అని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి వచ్చేసరికి వాట్ ఈస్ హ్యాపెనింగ్, హీ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ద డెప్త్ అమ్మా. అంటే ఒక సబ్జెక్ట్ లోని ఎక్కువ డెప్త్ ని బాగా ఫోకస్ చేస్తాడు జేఈ లెవెల్. అంటే ఒక కాన్సెప్ట్ చదువుకున్నప్పుడు బాగా డెప్త్ లో నేర్చుకోవాలి, అప్పుడే దాని రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నవి మీరు సాల్వ్ చేయగలుగుతారు, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నవి సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే అడిగే క్వశ్చన్ జేఈ మెయిన్స్ లో మిక్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటుంది. అంటే జస్ట్ ఒక సింగిల్ కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ అడగడం అని కాకుండా ఇన్స్టెడ్ 2-3 టాపిక్స్ ని కలపడం, ఒక 1 or 2 చాప్టర్స్ ని కంబైన్ చేసి క్వశ్చన్ ఇవ్వడం. సో అలాగా అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి జేఈ మెయిన్స్ లో వస్తాయి. అంటే ఎక్కువ డెప్త్ లోకి వెళ్తాడు. కానీ ఈఏపీ సెట్ కి వచ్చేసరికి ఇక్కడ మేజర్ ఫోకస్ అన్నది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఇక్కడ మేజర్ గా ఫోకస్ చేసేది స్పీడ్ అండ్ యాక్యురసీ అమ్మా. స్పీడ్ అండ్ యాక్యురసీ అంటే మీరు ఎంత ఫాస్ట్ గా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతున్నారు, ఎంత ఫాస్ట్ గా ఒక ప్రాబ్లమ్ ని అటెంప్ట్ చేయగలుగుతున్నారు, టైం ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. సో 160 క్వశ్చన్స్ మీరు 3 hours లో మేనేజ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో ఈఏపీ సెట్ లో జనరల్లీ పిల్లలకి ఏమవుతుంది అంటే ఒక ప్రాబ్లమ్ కి స్టూడెంట్ కి ఆన్సర్ తెలుసు, కాకపోతే సాల్వ్ చేయడానికి టైం ఉండదు. సో ఇక్కడ మేజర్ గా ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టైం మేనేజ్మెంట్ అమ్మా. సో ఈఏపీ సెట్ మేజర్ గా ఫోకస్ చేసేది కూడా టైం మేనేజ్మెంటే. అందుకే మీకు జేఈ మెయిన్స్ లో అంత డెప్త్ లెవెల్ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈఏపీ సెట్ లో మీకు అలాంటి నెగటివ్ మార్కింగ్ ఉండదమ్మా. సో మీరు ఒకవేళ జేఈ స్కోర్ చేయలేకపోయినా సరే నో ప్రాబ్లం, యూ క్యాన్ స్కోర్ ఈఏపీ సెట్ అమ్మా. ఈ
ప్రిపరేషన్ ఏదైతే ఉందో దిస్ విల్ హెల్ప్ యూ టు సాల్వ్ ఈఏపీ సెట్ క్వశ్చన్స్. ఈ రెండాటిని నేను చెప్పాను కదా, టూ డిఫరెంట్ గా చూడకండి. మీరు జేఈకి ప్రిపేర్ అవ్వండి, ప్రిపరేషన్ డూ ఇట్ ఫర్ ద జేఈకి మంచిగా ప్రిపేర్ అవ్వండి, కాన్సెప్ట్ వైజ్ ప్రిపేర్ అవ్వండి, మంచిగా అప్లికేషన్ నేర్చుకోండి. మీరు ఇక్కడ చదువుకున్న కాన్సెప్ట్కి, నేర్చుకున్న నాలెడ్జ్కి హ్యాపీగా ఈజీగా ఈఏపీ సెట్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒరిజినల్ రియాలిటీ అన్నమాట. ఇవి రెండు టూ డిఫరెంట్ కాదు. వీడు అడిగే విధానం వేరు, వీడు అడిగే విధానం వేరు. సో క్వశ్చనింగ్ అన్నది డిఫరెంట్. వీడు ఫోకస్ చేసేది ఒకదాని మీద, ఈఏపీ సెట్ ఫోకస్ చేసేది స్పీడ్ అండ్ టైం మేనేజ్మెంట్ మీద, ఇక్కడ ఫోకస్ చేసేది ఎక్కువ సబ్జెక్ట్ మీద. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండాటిని మేనేజ్ చేసుకోవడానికి జనరలీ స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే, ఒకటి జేఈకి ప్రిపేర్ అవుతారు, ఇంక మొత్తం ఇట్లా కాన్సెప్ట్ డెప్త్ నాలెడ్జ్ అనుకొని దాని మీదే కూర్చుంటారు, స్పీడ్కి అసలు మినిమం ప్రిఫరెన్స్ ఇవ్వరు. అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 5 minutes కాదు, 10 minutes కాదు, ఒక ½ an hour టైం తీసుకున్నా ఎస్ ఐ సాల్వ్ ద క్వశ్చన్ అండ్ హ్యాపీ ఫీల్ అవుతారు. Yes, you have solved the question, but at the same time, how much time did you take to solve that question? అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో జేఈకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీ స్పీడ్ అసలు మర్చిపోతున్నారు. నో, అది కాదు. మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎంత ఇంపార్టెంటో, ఎంత టైంలో సాల్వ్ చేస్తున్నారో కూడా ఇంపార్టెంట్. సో జేఈకి ప్రిపేర్ అవుతూ మీరు స్పీడ్ను వదిలేసినా, లేదా ఈఏపీ సెట్కి ఓన్లీ ప్రిపేర్ అవుతూ ఓన్లీ షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయిపోయి మీరు ఈఏపీ సెట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినా సరే, ఇవి రెండు కూడా రాంగ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. రెండు కూడా రాంగ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. అంటే ఏంటి అంటే, మీరు స్పీడ్ మీద ఫోకస్ చేయకుండా ఒక క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మాత్రమే ఫోకస్ చేసి ఒకటే క్వశ్చన్ గంట కూర్చొని సాల్వ్ చేస్తే మీరు స్పీడ్ వదిలేస్తున్నారు. అది రాంగ్ వే. లేదు, నేను ఓన్లీ ఈఏపీ సెట్కే ప్రిపేర్ అవుతున్నా, ప్రిపేర్ అవ్వడానికి కాన్సెప్ట్లు ఏమీ చదవకుండా జస్ట్ ఇదిగో ఈ ప్రాబ్లంకి ఇంత ఇలా అడిగితే ఇదిగో ఇది ఫార్ములా, ఇది షార్ట్ కట్, ఈ వాల్యూస్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్పి దాని ప్రకారంగా మీరు ఓన్లీ షార్ట్ కట్స్ మీద ఫోకస్ చేసుకుంటూ మీరు ఈఏపీ సెట్ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినా సరే, అది కూడా బిగ్గెస్ట్ బ్లండర్ అమ్మా. ఈ రెండు కూడా ఆర్ ద రాంగ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్. యూ షుడ్ నాట్ డూ దాట్. మీకు ఒక విషయం మైండ్లో గుర్తుండాలి, జేఈ అన్నది ఇట్ విల్ బి బిల్డింగ్ ద కాన్సెప్ట్ అమ్మా. మీరు ఒక చాప్టర్ చదువుతున్నారు ఏదో ఒక సబ్జెక్ట్ నుంచి అంటే, దానివల్ల మీరు కాన్సెప్ట్ చదువుతున్నారు, దానివల్ల మీరు ఆ చాప్టర్ని అర్థం చేసుకుంటున్నారు. అంటే ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ మీరు నేర్చుకుంటున్నారు. సో జేఈ చదువుతుంటే యూఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ ద కాన్సెప్ట్ అమ్మా. మీరు ఈఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఈఏపీ సెట్ ఇస్ యాక్చువల్లీ డిమాండింగ్ మోర్ స్పీడ్ అండ్ యాక్యురసీ. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఈఏపీ సెట్ అన్నమాట. సో మనకి రెండు కలిసి మేనేజ్ చేయాలి అంటే ఫస్ట్ యూ మస్ట్ ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్, తర్వాత స్పీడ్. ఓకేనా? సో ఏదో ఒకటి చేస్తానంటే కాదు, లేదమ్మా, ప్రతి స్టూడెంట్ కూడా రెండు ఫోకస్ చేయగలరు, రెండు ప్రిపేర్ అవ్వగలరు. ఓకే? సో ఫర్ దాట్ రీజన్ మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కాన్సెప్ట్ మీద, తర్వాత ఫోకస్ చేయాల్సింది స్పీడ్ మీద. ఓకే? అర్థం చేసుకున్న తర్వాత చాప్టర్ని, ఇప్పుడు ఆ చాప్టర్ని అప్లై చేయడానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నప్పుడు టైం, ఒక స్టిపులేటెడ్ టైం తీసుకొని ఆ టైంలో ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం అన్నది మీరు ఫోకస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ మీరు చేస్తున్నది. ఇది అర్థం చేసుకుంటే మీరు మీ ప్రిపరేషన్ స్టైలే మారిపోతుంది. సో ఇక్కడ వాట్ ఈస్ ద రైట్ స్ట్రాటజీ అప్పుడు? ఓకే మ్యామ్, నేను ప్రిపరేషన్లో ఈ తప్పులు చేస్తున్నాను, నాకు అర్థమైంది. ఓకే, సూపర్, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. మరి ఇప్పుడు రైట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఏంటి? లిసన్ ఎవ్రీవన్. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే కాన్సెప్ట్ ని బాగా చదవడం, కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం, కాన్సెప్ట్ ని బిల్డ్ చేయడం. సో వాట్ డూ యూ మీన్ బై కాన్సెప్ట్ బిల్డింగ్ హియర్? సో కాన్సెప్ట్ బిల్డింగ్ ఏంటి అంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ జేఈ లెవెల్ అమ్మ. మీరు ఎప్పుడైతే జేఈ లెవెల్కి టార్గెట్ చేస్తున్నారో అప్పుడు మీ కాన్సెప్ట్ అన్నది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే జేఈలో సిలబస్ అన్నది మీరు కంటెంట్ మెటీరియల్ ఏదైనా కాలేజ్ మెటీరియల్స్ ఏమైనా చూసుకున్నా సరే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక టాపిక్ని చాలా డెప్త్లోకి వెళ్ళి వాడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. సో దాట్ ఇంకేమైనా క్వశ్చన్ అడిగినా సరే ఓకే ఇలా కూడా అడగచ్చా అన్న ఒక థాట్ మీకు స్ట్రైక్ అవుతుంది. అంటే ట్రిక్కీగా ట్విస్ట్ చేసి అడగడానికి కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కాన్సెప్ట్. సో బిల్డింగ్ యువర్ కాన్సెప్ట్ అంటే యూ మస్ట్ ఫోకస్ ఆన్ జేఈ అమ్మ. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్
కాన్సెప్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ డు నాట్ రిలై ఆన్ ఈఏపీ సెట్ రిలేటెడ్ షార్ట్ కట్స్ అండ్ ఫార్ములా. నో, యూ మస్ట్ లెర్న్ ద కాన్సెప్ట్స్. జేఈ లెవెల్ కాన్సెప్ట్స్ చదువుకోండి. జేఈ లెవెల్ బుక్స్, ఆ రిఫరెన్స్ బుక్స్ కానీ లేకపోతే మీ కాలేజ్ మెటీరియల్స్ కానీ తీసుకొని అవి చదవండి. చాప్టర్ని అర్థం చేసుకోండి. సో ఫస్ట్ కాన్సెప్ట్ చదువుకున్న తరువాత స్టెప్ 2కి వెళ్ళండి. ఇక్కడ ఏంటి అంటే ప్రాక్టీస్ మిక్స్డ్ క్వశ్చన్స్. అంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది ఓన్లీ జేఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయడం, లేకపోతే నేను ఏపీ సెట్ కి ప్రిపేర్ అవుతున్నాను ఓన్లీ ఏపీ సెట్ ప్రిపరేషన్ క్వశ్చన్ సాల్వ్ చేయడం రాంగ్. నో. సో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ హ్యాస్ టు బి మిక్స్డ్ ప్యాటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాప్టర్ కి జేఈ కాన్సెప్ట్ చదువుకున్నారు అనుకుందాం. ఓకే, కాన్సెప్ట్ చదువుకున్నారు కదమ్మా, వెల్ అండ్ గుడ్. కాన్సెప్ట్ చదువుకున్న తరువాత మిక్స్డ్ క్వశ్చన్ సాల్వ్ చేయడం అంటే మీరు ఒక 10 to 15 ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అన్నవి సాల్వ్ చేసుకోండి. ఓకేనా, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే ఇమీడియట్ గా ఫస్ట్ మనకి ఒక కాన్సెప్ట్ చదివిన వెంటనే నేను డైరెక్ట్ ఒక అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లం చేస్తాను అంటే రాదమ్మా, మీకు ఓన్లీ డిమోటివేషన్ మాత్రమే వస్తుంది మీరు అలాగనగా చదివితే. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ చదివిన తర్వాత కాన్సెప్ట్ రిలేటెడ్ గా ఒక 10 to 15 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ఆ కాన్సెప్ట్ అర్థం ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీకు ఒక ఐడియా వస్తుంది, అచ్చా ఇలా చెయ్యచ్చా అని ఒక ఐడియా స్ట్రైక్ అవుతుంది. సో ఒక 10 to 15 బేసిక్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఒక 20 క్వశ్చన్స్ వరకు కూడా జేఈ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి. ఓకే, ఒక 20 క్వశ్చన్స్ జేఈ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి. దానివల్ల మీ కాన్సెప్ట్ బిల్డింగ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇంతలా ప్రిపేర్ అవుతాయో, జేఈ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారో, ఇంకా డైరెక్ట్గా ఈఏపీ సెట్ పీవైక్యూస్ చేసేయచ్చు. ఒక 40 to 50 ఈఏపీ సెట్ పీవైక్యూస్ సాల్వ్ చేసుకోండి. 40 to 50 ఈఏపీ సెట్ పీవైక్యూస్. ఎందుకు అంటే ఇక్కడ ఒక 20 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఈఏపీ సెట్ లో ఒక 50 క్వశ్చన్స్ అదే టైంలో సాల్వ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు మీరు జేఈ లెవెల్ కి మీరు ఇక్కడ ఒక టైం పెట్టుకోండి అమ్మా. సపోజ్ మీరు 20 క్వశ్చన్స్ ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ టేకింగ్ లైక్ అరౌండ్ 40 minutes. ఓకే, అదే 40 minutes లేదా 30 minutes టైం తీసుకొని ఈఏపీ సెట్ పీవైక్యూస్ కి వెళ్ళిపోవచ్చు. సో బేసికలీ మీ ప్రిపరేషన్ ఈఏపీ సెట్ కి సెపరేట్ బుక్స్ ఏం అవసరం లేదమ్మా. మీరు జేఈ లెవెల్ కాన్సెప్ట్ కి ఏం చేసి ఈఏపీ సెట్ పీవైక్యూస్ సాల్వ్ చేస్తే మోర్ దాన్ ఎనఫ్ అమ్మా. దానికి మళ్ళీ రిలేటెడ్ నార్మల్ క్వశ్చన్స్ చేసి పీవైక్యూస్ తర్వాత అవసరమే లేదు. జేఈ కాన్సెప్ట్ చదువుకోండి, దాని రిలేటెడ్ కాన్సెప్ట్ క్వశ్చన్స్ చేయండి, జేఈ లెవెల్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేయండి, బ్రహ్మాండంగా మీరు ఈఏపీ సెట్ పీవైక్యూ సాల్వ్ చేస్తారమ్మా. ఓకేనా, సో అదే చెప్తున్నాను కదా, చాలా చాలా ఇంపార్టెంట్ అదే. మీరు జేఈకి ఫోకస్ చేసి ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈఏపీ సెట్ చాలా ఈజీగా రాయగలుగుతారమ్మా. కాకపోతే ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జేఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు యూ మస్ట్ ఆల్సో ఫోకస్ ఆన్ ద స్పీడ్. ఎంత త్వరగా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతున్నారు, ఎంత ఈజీగా ఆ ప్రాబ్లమ్ కి ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నది దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి అంటే సెపరేట్ మాక్ టెస్ట్ అమ్మా. రెండాటికి కూడా ఎప్పుడు ఒక కంబైన్డ్ గా నేను ఒక జేఈ మాక్ టెస్ట్ రాశానంటే నాకు నో ప్రాబ్లం, నేను ఏపీ సెట్ మాక్ టెస్ట్ రాసేయగలను అనుకుంటే బ్లండర్. నో, 2 డిఫరెంట్ ఎంటిటీస్ కింద కాకుండా 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని ఆలోచించుకోండి. సపోజ్ ఈ రోజు మండే నుంచి ఫ్రైడే వరకు కూడా యు ఆర్ ఫోకసింగ్ ఆన్ 1 పర్టికులర్ చాప్టర్ అనుకుందాం. సో ఒక 1 hour కాన్సెప్ట్ చదువుకున్నారు అనుకుందాం. 1 hour కాన్సెప్ట్ చదువుకున్న తర్వాత ఒక 45 to 50 minutes నార్మల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి, ఆ తర్వాత జేఈ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ½ an hour ఈఏపీ సెట్ పీవైక్యూ సాల్వ్ చేస్తే మీ కంప్లీట్ ఒక చాప్టర్ యొక్క ప్రిపరేషన్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. వెల్ అండ్ గుడ్. అయితే కమ్ టు ద వీకెండ్, సాటర్డే సండే ఏమైనా టైం తీసుకుంటే ఇప్పుడు ఒక సాటర్డే ఒక జేఈ మెయిన్ మాక్ టెస్ట్ రాస్తే ఆ పర్టికులర్ చాప్టర్ది, సండే సిట్ అండ్ రైట్ అండ్ ఈఏపీ సెట్ మాక్ టెస్ట్ ఫర్ ద సేమ్ చాప్టర్. సో ఎప్పుడైతే మీరు జేఈ మాక్ టెస్ట్ రాస్తారో దానివల్ల మీకు ఏమొస్తుంది అంటే కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది, కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది, మీకు అప్లికేషన్ చాలా బాగా వస్తుంది. సో ఈఏపీ సెట్ మాక్ టెస్ట్ ఎందుకు రాయాలి అంటే అదే లెవెల్ కాకపోతే ఇంకా తక్కువ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, కాకపోతే ఎక్కువ క్వశ్చన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు తక్కువ టైంలో. సో స్పీడ్ అండ్ యాక్యురసీని ఫోకస్ చేయడానికి ఈఏపీ సెట్ మాక్ టెస్ట్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో ఓన్లీ జేఈ టెస్ట్లు రాస్తానంటే కుదరదమ్మా. సో మనం 2 మేనేజ్ చేస్తున్నాం, 2 ఎగ్జామ్స్ రాయాలి. నేను మీకు చెప్పాను కదా. సో ఆల్వేస్
టేక్ దమ్ యాజ్ టు డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో జేఈ ఎగ్జామినేషన్ మాక్ టెస్ట్ ఒకటి రాస్తే ఏపీ సెట్ కూడా ఒక మాక్ టెస్ట్ రాయండి. దాట్ విల్ కంప్లీట్ యువర్ ప్రిపరేషన్ ఆఫ్ వన్ పర్టికులర్ చాప్టర్. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నది ప్రతి చాప్టర్ కి కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఫోర్ట్నైట్లీ కానీ అట్లీస్ట్ మేక్ షూర్ దట్ యూఆర్ డూయింగ్ అ స్మాల్ రివిజన్. ఓకేనా, అట్లీస్ట్ ఆ రివిజన్ అన్నది ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, లేదా ఒక 1 hour ఉన్నా సరిపోతుంది. ఆ ఏంటి అంటే చదువుకున్నది మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేయాలి. సో బిగ్గెస్ట్ బ్లండర్ అందరం ఏం చేస్తాము అంటే ఒకసారి చదివేసిన తర్వాత నేను ఇందులో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాను, సూపర్ డూపర్ బంపర్ హిట్ అని చెప్పి పక్కన పెట్టేస్తారు. అసలు మినిమం దాన్ని టచ్ కూడా చేయరు, అసలు గుర్తు కూడా ఉండదు. అండ్ ఎప్పుడో మళ్ళీ ఎగ్జామ్ వచ్చినప్పుడు బుక్ తీస్తారు, మీకు అప్పటికి ఏమి గుర్తుండో అన్ని మర్చిపోతారు. కానీ ఒరిజినల్ గా మీరు ప్రాబ్లమ్ ఆ చాప్టర్ చదువుకుంటున్నప్పుడు మీరు క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తారు, మీ మెటీరియల్ అంతా సాల్వ్ చేసేసారు. కానీ ఇప్పుడు ఏమీ గుర్తుండో, ఎందుకంటే గ్యాప్ వచ్చేసింది మధ్యలో. సో యువర్ బ్రెయిన్ స్టార్టెడ్ టు రిమెంబర్ సంథింగ్ న్యూ అండ్ లెఫ్ట్ ఆఫ్ ద ఓల్డ్ పార్ట్. ఓకే, సో అందుకే రివిజన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అట్లీస్ట్ ఎవ్రీ ఫోర్ట్నైట్లీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసుకొని జరిగిపోయినవి ఒక్కసారి రివైజ్ చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ స్టే విత్ యూ ఫర్ ఎవర్. ఓకేనా, సో ఇది ద బెస్ట్ స్ట్రాటజీ విచ్ యూ హ్యావ్ టు ఫాలో. సో ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మ్యాథమెటిక్స్ నీడ్స్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ అమ్మ. సో మ్యాథమెటిక్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే నీకు అంత బాగా హెల్ప్ అవుతుంది కదా. సో ఫిజిక్స్ కూడా అంతే. ఒక డెరివేషన్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెరివేషన్ ని డైరెక్ట్ గా ఇట్లా ఇదే ఫార్ములా గుర్తుంచుకోవడం కన్నా ఇఫ్ యూఆర్ లెర్నింగ్ హౌ టు డెరైవ్, సో అప్పుడు మీకు కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ అప్లై చేస్తేనే కానీ మీకు డెరివేషన్ అన్నది రాదు. సో ఒకసారి డెరైవ్ చేశారనుకోండి మీ సొంతంగా, సో మీకు అది వస్తుంది. దాని తర్వాత గుర్తుపెట్టుకోవడం ట్రై చేస్తూ ఉండండి. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫస్ట్ మేజర్ ఫోకస్ హ్యాస్ టు బి ఆన్ ఎన్సీఆర్టీ అమ్మ. ఈ ఎన్సీఆర్టీ కూడా మేజర్ గా ఇట్ హ్యాస్ టు గో ఫర్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీకి ఒక్కసారి చదివితే సరిపోతుందమ్మా, అంతకు మించి అవసరం లేదు. ఇన్ఆర్గానిక్ మాత్రం నువ్వు ఎన్నిసార్లు చదివినా ఇట్ డజంట్ ఈవెన్ కౌంట్, ఎందుకంటే క్వశ్చన్స్ డైరెక్ట్ గా వచ్చేస్తాయి ఎన్సీఆర్టీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. సో ఫర్ దాట్ రీజన్ మీరు ఎన్సీఆర్టీ అస్సలా మిస్ చేయకూడదమ్మా. యూ మస్ట్ స్టడీ ఎన్సీఆర్టీ థరోలీ, లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫస్ట్ ఫార్ములాస్ గుర్తుంచుకోవడం అన్నదానికన్నా ఫార్ములాని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఫార్ములాని అర్థం చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్ మీ మైండ్లో వస్తుంది. అలా కాకుండా మీరు జస్ట్ ఒక ఫార్ములా మెమరైజ్ చేసేస్తున్నారు అంటే ఈ ఫార్ములా ఏ క్వశ్చన్కి అప్లై చేయాలో మీకు మినిమం స్ట్రైక్ అవ్వదు. సో ఫర్ దాట్ రీజన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూర్ అండర్స్టాండింగ్ ద ఫార్ములా ఫస్ట్, దాని తర్వాత యు ఆర్ లెర్నింగ్ హౌ టు మెమరైజ్ ఇట్. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి రివిజన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే దాట్ విల్ హెల్ప్ యూ దాట్ మచ్ అనమాట. సో రివిజన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మెకానిజమ్స్ అంటే ఇప్పుడు ఒక ప్రోటాన్ ట్రాన్స్ఫర్ అన్నాను, ఒక హైడ్రేట్ షిఫ్ట్ అన్నాను, లేకపోతే ఒక బేస్ వెళ్ళి అటాక్ అవుతోందని చెప్పాను, లేకపోతే ఒక ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతోంది, లేకపోతే ఒక న్యూక్లియోఫైల్ సబ్స్టిట్యూషన్ జరుగుతోంది, ఏదైనా కానివ్వండి. సో అక్కడ ఫస్ట్ మెకానిజం అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఒక రియాక్షన్ కి మెకానిజం అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మీకు ఒక ఎన్ని నంబర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ ఇచ్చేసిన, సపోజ్ A gives B gives C with this reagent, C gives D with that reagent, ఫైనల్లీ F ఏంటి అని అడుగుతాడు. అలాంటప్పుడు ద మేజర్ థింగ్ యూ మస్ట్ నో ద మెకానిజం. ఏం జరుగుతోంది అని తెలిసిపోయింది అనుకోండి అమ్మా, ప్రొడక్ట్ రాయడం ఎంతసేపు, మీకు రూట్ తెలిసినప్పుడు ఇంటికి వెళ్ళడం ఎంతసేపు అమ్మా, అవునా కదా. మీకు దారి తెలియనప్పుడు మీ డెస్టినేషన్కి వెళ్ళడం కష్టం, కానీ రూట్ తెలిస్తే డెస్టినేషన్కి వెళ్ళడం కష్టం ఎలా అవుతుంది? ఇక్కడ కూడా అంతే కదా. మీకు మెకానిజం తెలిస్తే ప్రొడక్ట్ రాయడం ఎందుకు కష్టం అవుతుందమ్మా? మెకానిజం తెలియాలి. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ స్టడీయింగ్ కెమిస్ట్రీ. అండ్ తర్వాత నేను ఫైనల్గా ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా లెర్న్ ఫర్ జేఈ అమ్మ. జేఈ కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత జేఈ కాన్సెప్ట్ని అప్లై చేసుకొని ఈఏపీ సెట్ పీవైక్యూస్ సాల్వ్ చేసుకోండి. ఓకేనా. సో దీనికోసం ఈఏపీ సెట్ కోసం మేము స్పెసిఫిక్గా కొత్తగా బుక్స్ ఏమీ అవసరం లేదమ్మా.
ఒక ఓల్డ్ బుక్ కానీ లేకపోతే న్యూ బుక్ కానీ మీ అఫోర్డబుల్ రేంజ్లో ఉన్న ఏదైనా సరే ఒక పీవైక్యూ బుక్ పర్చేస్ చేసుకోండి. సో పీవైక్యూస్ కూడా మళ్ళీ ఆన్లైన్లో సాఫ్ట్ కాపీ నుంచి చదువుకొని కళ్ళు పాడు చేసుకోవడం కన్నా ఈఏపీ సెట్కి అయితే ఒక్క పీవైక్యూ బుక్ కొనుక్కోండి. ఓల్డ్ బుక్ అయినా ఎందుకు పర్లేదు అంటున్నాను అంటే ఇప్పుడు డిఫరెంట్ బుక్స్ ఉన్నాయనుకోండి అమ్మా, ఒక బుక్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. పీవైక్యూ బుక్స్ ఏమున్నాయమ్మా, సో ద క్వశ్చన్ వాజ్ ఆల్రెడీ గివెన్. అవునా, ప్రీవియస్ ఇయర్ లో క్వశ్చన్ ఎవరో డిజైన్ చేశారు ఆ క్వశ్చన్, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని రిలేటెడ్ ఎంసీక్యూస్ ఉన్నాయి, సొల్యూషన్ చూస్తున్నాం అంతే. సో క్వశ్చన్ ఇస్ నాట్ సంథింగ్ సంబడీ హ్యాస్ టు క్రియేట్. సో మీరు అందులో ఏ బుక్ కొనుక్కున్నా నష్టం లేదు. సో టేక్ సమ్ ఓల్డ్ బుక్ అనుకోండి, ఒక ఏపీ సెట్ లాస్ట్ 10 years లోపు 15 years 10 years సరిపోతాయి. సో బుక్ తీసుకొని ఒక పీవైక్యూ బుక్ ఉంచుకోండి ఏపీ సెట్ ప్రిపరేషన్కి. సో మీరు ఎప్పుడైతే ఒక చాప్టర్కి కంప్లీట్గా జేఈకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఈ పీవైక్యూ బుక్ తీసుకొని ఆ ప్రిపరేషన్ అయిన తర్వాత ఈ చాప్టర్కి సంబంధించి ఏపీ సెట్ పీవైక్యూస్ ప్యారలల్గా సాల్వ్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఫిజికల్ కెమిస్ట్రీ కానీ లేదా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు కొన్ని బుక్స్ అనేది రిఫరెన్స్గా వాడుకోవచ్చు, ఈఏపీ సెట్కి అవసరం లేదు. సో అయితే మ్యామ్ పోనీ నాకు జేఈకి రిఫరెన్స్ బుక్స్ చెప్పండి అని అడిగితే చూడండి అమ్మా, ఫస్ట్ అయితే నేను చెప్పేది ఏంటి అంటే మీ కాలేజ్ మటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్గా చదువుకోండి, ఓకేనా. సో మీ దగ్గర ఒక 20 బుక్స్ పెట్టుకొని అన్ని సగం చదవడం కన్నా 2 బుక్కులు కంప్లీట్గా చదివితే మీకు బోల్డ్ కాన్సెప్ట్ వస్తుందమ్మా. ఈ విషయాన్ని అందరూ మర్చిపోయి ఏందో బోల్డ్ అండ్ బుక్స్ తీసుకుని చదివేసుకుంటూ ఉంటారు. ఇట్ వోంట్ వర్క్ ఎట్ ఆల్, ఓకేనా. సో అందుకే ఫస్ట్ మీకు వచ్చిన కాలేజ్ మటీరియల్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి చదవండి, అవి అర్థమైతే. అర్థం కాకపోతే యూ కెన్ డెఫినెట్లీ యూజ్ అ రిఫరెన్స్ బుక్. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఐ టెల్ యూ ఎన్సీఆర్టీ బైబుల్ అమ్మ, మంచిగా చదువుకోండి. ఎన్సీఆర్టీ చదువుకోండి, మీ కాలేజ్ మెటీరియల్స్ సాల్వ్ చేసుకోండి, దాని రిలేటెడ్ బోల్డ్ అని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోండి, సరిపోతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీకి మీ మెటీరియల్ అయిపోయింది, మీ మొత్తం క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేసారు, నా కాన్సెప్ట్ అంతా వచ్చేసింది అంటే ఎక్స్ట్రాగా ఒక రిఫరెన్స్ బుక్ అడిగితే ఎంఎస్ చౌహాన్. అలాగే ఫిజికల్ కెమిస్ట్రీకి అడిగితే ఎన్ అవస్థి బుక్ కూడా మంచి బుక్ అమ్మ ఫర్ రెఫరెన్స్ బుక్. మిగిలిన మార్కెట్లో బోల్డ్ అన్ని బుక్స్ ఉంటాయమ్మా. సో బోల్డ్ అన్ని బుక్స్ యూ కెన్ డెఫినెట్లీ యూజ్ దమ్, యూ కెన్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ దోస్ బుక్స్. కాకపోతే ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఆల్వేస్ ఒక పేజ్, ఒక సాఫ్ట్ కాపీ ఒకసారి చూడండి, ఒక ఫస్ట్ 2 pages ఒక చాప్టర్ చదవండి, మీకు ఏది అర్థమవుతోంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక బుక్ నాకు ఈజీ అనిపించవచ్చు, నీకు డిఫికల్ట్ అనిపించవచ్చు, నీకు ఈజీ అనిపించిన బుక్ నాకు డిఫికల్ట్ అనిపించవచ్చు. సో నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కి నీకే బుక్ అర్థమవుతుందో అది చెక్ చేసుకోవాలి. సో అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఒక చాప్టర్ ఒక బుక్ కొనుక్కుందాము అనుకుంటే మనకి ఆన్లైన్లోనే దాని సాఫ్ట్ కాపీస్ బోల్డ్ అనే సైట్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఒక్కసారి గో త్రూ దట్ సాఫ్ట్ కాపీ, ఏదో ఒక చాప్టర్ తీసుకో, ఒక 2-3 pages చదువుకో. నీకు వాడు చెప్పిన ఇంగ్లీష్ కానీ వాడు చెప్తున్న వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ నీకు చాలా బాగా అర్థమవుతోంది, యూఆర్ ఏబుల్ టు రియల్లీ గ్రాస్ప్ ఎవ్రీథింగ్ అంటే హ్యాపీలీ గో అండ్ పర్చేస్ ఇట్. అలా కాకుండా నువ్వు అసలు ఏమీ చూడకుండా ఒక బుక్ తీసుకున్న తర్వాత అదేమో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ ఉంది, నాకు ఇది అర్థం కావట్లేదు అంటే వేస్ట్ కదమ్మా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫోకస్ ఆన్ వాట్ బుక్స్ యూ హ్యావ్ విత్ యూ, అండ్ దానికి సంబంధించి ఎక్స్ట్రా బుక్స్ అంటే అప్పుడు వీటికి వెళ్ళండి. ఈఏపీ సెట్కి మాత్రం నేను చెప్పినట్టు ఒక పీవైక్యూ బుక్ తీసుకోండి, ఓకేనా. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐ విల్ బి ఎండింగ్ దిస్ వీడియో విత్ దిస్ వెరీ ఇంపార్టెంట్ లైన్ అమ్మా. ఇందులోనే మొత్తం మీ ప్రిపరేషన్ అంతా ఇస్ హిడెన్. ఏంటి చూడండి, జేఈ టీచర్స్ యూ హౌ టు థింక్, ఓకే. సో మీరు ఎప్పుడైనా జేఈకి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎలా ఆలోచించాలి అని చెప్పేది జేఈ ఎగ్జామినేషన్ అమ్మ. సో మీరు జేఈ లెవెల్లో ఒక టాపిక్ ప్రిపేర్ అవుతున్నారు, ఒక చాప్టర్ని ఫోకస్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఎలా ఆలోచించాలి, ఒక ప్రాబ్లమ్కి అప్రోచ్ ఏం చేయాలి అన్నది ఒక థాట్ ప్రాసెస్ నడిచేది ఓన్లీ బికాస్ ఆఫ్ జేఈ ప్రిపరేషన్. అండ్ ఈఏపీ సెట్ వల్ల ఏమొస్తుంది అంటే హౌ టు ఫినిష్, ఎలా కంప్లీట్ చేయాలి అన్నది మీకు ఈఏపీ సెట్లో వస్తుంది. అంటే ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి జేఈ నేర్పిస్తే, ఎంత త్వరగా కంప్లీట్ చేయాలి ఈఏపీ సెట్ నేర్పిస్తుంది. రెండాటికి డిఫరెన్స్ అర్థమవుతుందా అమ్మా? సో ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్, ఓకే. సో సేమ్ థింగ్ బట్ 2 different patterns, 2 different examinations. అంటే ఒక స్టడీ యూఆర్ రైటింగ్ ద ఎగ్జామ్ ట్వైస్, అది గుర్తుపెట్టుకోండి. 1 study 2 different exams you're writing, that's it. It's not 2 different study patterns, it is 1 study pattern but you're writing exams twice, ante. So if you learn to think first ఆలోచించడం నేర్చుకుంటే then learn to finish ఫస్ట్ ఆలోచించడం నేర్చుకోండి, దాని తర్వాత ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయొచ్చు అన్నది తర్వాత ఆలోచించాలి,
ఓకేనా, తర్వాత నేర్చుకోవాలి అది. సో యూ డోంట్ నీడ్ టు టూ సెపరేట్ ప్రిపరేషన్స్ అవసరమే లేదు. ఎప్పుడు కూడా ఒక స్మార్ట్ ప్రిపరేషన్ సరిపోతుంది. జేఈకి ఫోకస్ చేస్తే హ్యాపీగా ఈ ఎపిసెట్ సాల్వ్ చేయగలుగుతారమ్మా. ఈ జేఈ ప్రిపరేషన్ కూడా ప్రాపర్ స్ట్రాటజీతో నేను చెప్పినట్టు మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్లీ జేఈ అలాగే ఈ ఎపిసెట్ రెండు కూడా కంప్లీట్ అయిపోతాయి. అర్థమైందా? సో దిస్ ఈస్ ద కంప్లీట్ థింగ్. యూ క్యాన్ మేనేజ్ బోత్ జేఈ యాజ్ వెల్ యాజ్ ఈఏపీ-సెట్. డు నాట్ బీ సో టెన్స్డ్ ఆర్ ఎనీథింగ్. ఏం అవసరం లేదు. రెండు నేను చదవగలనా లేదా ఏం కాదమ్మా, యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ బోత్ ద ఎగ్జామినేషన్స్. ఓకేనా? సో ఈ వీడియో ఈ లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో డెఫినెట్లీ మీకు ఈ ఈఏపీ-సెట్ జేఈ మేనేజ్ చేయడానికి ఒక టైం టేబుల్ కావాలి అంటే సో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ యాజ్ బోత్ అని కమెంట్ చేస్తే నేను ఈఏపీ-సెట్ అండ్ జేఈ రెండు మేనేజ్ చేసుకునేలాగా బోత్కి ఒక టైం టేబుల్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఓకే, హోప్ దిస్ హెల్ప్స్ యూ అండ్ థ్యాంక్ యూ.